స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే రివ్యూ అయిపోయింది మొత్తం కథం అన్నట్టు. అసలు బేసిక్గా దర్ ఆర్ ఓన్లీ ఫ్యూ సిరీస్ అనమాట. ఎవడైతే అసలు ఆ సిరీస్ ఎండ్ అయిపోతే మనకు ఫీల్ వస్తుంది. ఆ సిరీస్ ఎండ్ అయిపోతుంటే అరే ఇన్ని రోజుల మెమరీస్ అనిపిస్తుంది, ఎంత బాగా ఎండ్ చేశారు, అరే దిస్ ఈజ్ అ కంప్లీట్ ఇది అన్నట్టు అనిపిస్తుంది. ఇది మాత్రం అందులో లేదు. ఎస్, అందులో నీకు మరి చెప్పరా మంచి మంచి ఎండింగ్ ఉన్న నీకు తెలిసినవి అంటే నేను బాగానే చూశానండి. ఇప్పుడు గట్టిగా అడిగితే ఈ కెమెరా ముందు అర్ధరాత్రి నాకు అన్ని గుర్తురావు, కానీ అట్లీస్ట్ ఒక 70 టీవీ సిరీస్ అయితే చూసుంటాను నేను. అంటే ఒక ఒక టైంలో మామూలుగా ఉంటుంది కదా. బట్ ఓకే, ఇవన్నీ ఎచ్చులు పక్కన పెడితే నాకు గుర్తున్నది అయితే సన్స్ ఆఫ్ ఎనార్కీ అని ఒకటి ఉంటుంది. ఎండింగ్ మధ్యలో కొంచెం డౌన్ అయిన సీజన్ అది ఇది ఎండింగ్. బ్యాన్షీ ఎండింగ్ చాలా సిమిలర్ టు సన్స్ ఆఫ్ ఎనార్కీ ఇలా ఉంటుంది, కానీ అది ఎండింగ్ చాలా నీట్గా మంచిగా కట్ చేసుకుంటూ బాగా వెళ్తుంది. అలానే ఇంకోటి రాసుకొచ్చాను, బ్రేకింగ్ బ్యాడ్ కూడా అంతే. ఇలా ఉండాలి. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ల్యాగ్ లేకుండా మొదలు పెడదాం. న్యూ ఇయర్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సబ్స్క్రైబ్ అయితే న్యూ సబ్స్క్రైబర్స్ యూఆర్ వెల్కమ్. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగానే స్ప్రెడ్ అవుతుంది ఛానల్, చాలామందికి తెలుసు కానీ చేయట్లేదు అంతే. ఓకే, ఇంక ఎన్నో మొదలు పెడదాం. ఏంట్రా నీకు ప్రాబ్లం ఏంట్రా స్ట్రేంజర్ థింగ్స్ అంటే? మెయిన్ ప్రాబ్లం 2 hours బెటర్. 2 hours దేనికి? 2 hours అంటే యాక్షన్ ప్యాక్డ్ అది ఇది ఉంటుంది. కమాన్, ఇట్స్ ద ఎండింగ్ ఆఫ్ ద అవెంజర్స్ ఎండ్ గేమ్ అనుకుంటే ఒక అరగంట కూడా ఉండదు ఫైట్. అరగంట కాదు, 20 నిమిషాలు కూడా ఉండదు, 15 నిమిషాలండి అంతే. కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అది కూడా. మిగతా గంట సేపు ఏందిరా అంటే మేము క్యారెక్టర్స్ని కల్పిస్తాం. క్యారెక్టర్స్ ఈ సినిమా ఎందుకు, ఈ సీజన్ ఎందుకు హిట్ అయింది, ఎమోషనల్ హిట్ అయిందా? నో, ఐ థింక్ మిస్టరీ ఎలిమెంట్స్, ఆ సైఫై దానివల్లే క్రేజు, ఊపు, షేపు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బ్యాట్మ్యాన్ సిరీస్ తీసుకుని అనుకోండి, క్రిస్టఫర్ నోలన్ గారిది 3 ట్రైలజీ ఉంటుంది కదా. అరే ఆల్ఫ్రెడ్ బ్యాట్మ్యాన్ అదొక కెమిస్ట్రీ. త్రీ మూవీస్ కాదు, ఎప్పటి నుంచో ఉంది బుక్స్లో కానీ ఎక్కడైనా కామిక్స్లో దగ్గర నుంచి. ఆడు డార్క్ నైట్ రేజెస్లో ఒకటే సీన్ వాడు అంటాడు, సరే ఏదో రెస్టారెంట్లో కూర్చుంటా, నువ్వు కన్ను కలుపుకుంటూ మాట్లాడుకొని జస్ట్ ఇట్లా తల ఆ సీన్ ఉంటుంది. క్లైమాక్స్ క్రెడిట్ సీన్లో పడుతుంది. ఆడు పర్పుల్ షర్ట్ వేసుకొని ఇప్పటికి చాలా బాగా గుర్తుంటుంది నాకు. హీరోగాడు యానా హ్యాత్వే అటు ఉంటారు, క్రిస్టియన్ బేల్, యానా హ్యాత్వే, అండ్ అక్కడ మన ఆల్ఫ్రెడ్ ఉంటారు. జస్ట్ లుక్ ఇచ్చి ఇలా తలుపుతారు, ఒక బీటు పడుతుంది, కథ అంతే. అట్లా ఎండింగ్ ఉండాలి. టైటిల్స్ అప్పుడు అలా ఏదో ఒక గ్లిమ్స్ లాగా ఎవ్రీబడీస్ ఫైన్ అన్నట్టు చూపిస్తే చాలు. ఓరి అమ్మ, గంట సేపు నేనైతే టైం చూస్తున్నా, నెట్ఫ్లిక్స్లో నొక్కుతున్నా, అరే ఏదో ఉంది ఏం లేదు. నీ అమ్మ వాడు ఆల్రెడీ వేసేసారు. నేను అసలు ఎంత ఎంత సరదాగా వేస్తారంటే అయిపోయిందా, అంతేనా? ఏదో ఉందని లీడ్ తీసుకుంటున్నాడు, ఏదో ఉంటా సార్, టైటిల్స్ అయిపోయేదాకా ఆగారండి. అలా ఉంటుంది పరిస్థితి. ఎందుకురా నీకెందుకురా అంత ఎక్స్పెక్టేషన్ అంటే వీళ్ళు లేపారండి, ఆ మాత్రం లేపారు. ఇప్పుడు కన్వీనియన్సెస్ కూడా వదులుతూ ఉన్నావు, సర్లే చాలా సీజన్స్లో వదిలేస్తూ ఉన్నావు, సరే ప్లాట్ ఆర్మర్ డెమోగార్గన్స్ నచ్చిన వాళ్ళ దగ్గర అటాక్ చేస్తే నచ్చిన వాళ్ళ దగ్గర అటాక్ చేయవు. మీకు చెప్తాను, డెమోగార్గన్స్ మన హాస్పిటల్ డెమోడాగ్ సీన్ ఉంటుంది, సీజన్ 2 సీజన్ 3 అనుకుంటా. హాస్పిటల్ మొత్తం వచ్చేస్తాయి, మేబీ సీజన్ 3 2 సంథింగ్ ఎగ్జాక్ట్ గుర్తురాట్లేదు, బట్ యా మేబీ ఓకే ఏదో ఒకటి లేదు పక్కన పెడదాం. వందలు వస్తాయి, ఒక్కట్లేదండి. ఆడు ఏందాడు ఆ మైండ్ ఫ్లేయర్ గాడు చక్రం సినిమాలో ప్రభాస్లో ఫిక్స్ అయిపోయాడు, నేను ఏకాకిని అని చెప్పి ఆ ప్లానెట్ మొత్తంలో. వాని ప్లాన్ ఏంది, వాని ఏమైంది? ప్లానెట్ని ఇట్లా క్లాష్ చేద్దాం, కూల్ చేద్దాం. ఏం చేస్తావురా? అండ్ నువ్వు ఏంది, ఎలాగో ఆ ప్లానెట్లో ఒక్కడివే ఉన్నావు, ఈ ప్లానెట్లో క్రాష్ చేసి నువ్వు ఒక్కడివే ఉంటావు. వాట్ వాస్ యువర్ హోల్ పాయింట్? నీకు ఒక ఆర్మీ ఉంది, నీకు ఒక ట్రాన్స్ఫార్మర్స్ లాగా నీకు ఒక వరల్డ్ ఉంది, నీకు కొత్త ప్రపంచం కావాలి, టు సర్వైవ్ విత్ యర్ ఓన్ స్పీషీస్ అంటే ఒక పద్ధతి. అసలు ఏంటి వాడి గోల్ ఏంటి చెప్పండి? మైండ్ ఫ్లేయర్ కాడి గోల్ ఏంటి? అడిగి ఏం జస్ట్ చంపాలా? ఎందుకు చంపాలి అసలు? ఆడు ఎవడు వాడు? అసలు హెన్రీ గాడికి ఎట్లా తెలుసు రాయి ఏడు నుంచి వచ్చింది? సుశాంత్ నువ్వు వెళ్ళి ఆ ప్లే చూడండి, నేను చూసిన ఆ వీడియో మొత్తం చూసాను, నాకు తెలుసు. బట్ ఆ రాయి ఏంటి? అది సిరీస్లో చూపించాలి కదా. పోయి ఆడ చూసుకోండి అని చెప్పాలి కదా. ఆ ప్లేలో చూపిస్తారండి పీపుల్. నేనేం మాట్లాడుతున్నా అర్థం కాకపోతే అసలు హెన్రీ గాడికి ఆ రాయి ఎక్కడిది, ఆ పడ్డ చోట అసలు అది ఏంది, వాడు ఆ సూట్ కేసులో పట్టుకొని వాడెవడు, ఏడికి పోతుండు, అదంతా ఉంటుందంట ప్లేలో. మరి ఇక్కడ చూపించడానికి ఏంది నొప్పి? నాకు అర్థం కాదు. ఇంకో ఎపిసోడ్ తీసి చూపించవచ్చు కదా. నాకు అదే అర్థం కాదు. అంటే అదేదో మేము తెలుసుకొని చదివి వెళ్ళి ప్లే చూడాలా? మరి సిరీస్లో అట్లీస్ట్ కొంచెం చూపించాలి కదయ్యా, నాకు అర్థం కాదు. డెమోగార్గన్స్, డెమోడాగ్స్, బ్యాట్స్ ఏడిపోయినారా? సమ్మర్ స్కూల్కి పోయినాయా చిట్టినాయుడు తోటి? ఈ అమ్మ నాకు అదే అర్థం కాదు. అది చాలా టూ మచ్ అనిపించిందండి. అసలు డెమోడాగ్స్ అంటారు, టనెల్స్ అంటారు, ఏదేదో జరుగుతుంది, కేమ్ అటాక్. రష్యాలో ఒక్క డెమోగార్గన్ ఉచ్చబోయిస్తుంది ఒక్కొక్కడికి. ఈడేమైందిరా? ఈ 10 మంది పిల్లగాళ్ళంట, అదేదో డైమెన్షన్ తెలియని అబిస్ అంటే, ఇప్పుడు కొత్త పేరు డైమెన్షన్ ఎక్స్ అంటారు కొన్ని వేరే వీడియోస్లో, బట్ ఓకే అబిస్సో /డైమెన్షన్ ఎక్స్కో వెళ్తారు. 10 మంది పిల్లగాళ్ళే వెళ్తారు. అరే మీరు చూసారా? మీకు తెలుసు అన్నీ. ఒక్క డెమోగార్గన్ని చంపడానికి, దాన్ని ఎంజాయ్ చేయడానికి సచ్చిరు కొడుకులు.
ఎన్ని ఉంటాయో తెలియదు, ఏమో తెలీదు. అరే ఒకటే గన్ను, అది కూడా ఒకటే నాన్సీ ఒకటి తీసుకొని వెళ్తుంది, మిగతా లేదురా, కర్రలు కత్తులు పట్టుకొని వెళ్ళమేంద్రా. నాకు అది వెరీ మళ్ళీ చెప్తున్నా, సీజన్ 3లో మైండ్ ఫ్లేయర్ కానీ చంపినట్టు, ఏదో పటాసులు వేసి చంపినట్టు ఇందులో మెయిన్ విలన్ కానీ చంపుతారు. ఇంకా అదే కొంచెం డేంజరస్, అయ్యో ఏమైద్దో అన్నట్టు ఉంటుంది. ఇక్కడ నాకు నవ్వు వస్తుంది, ఒరే గన్లు బుల్లెట్లతో నాన్సీ కాల్స్తుందంట, వీళ్ళు అదే గ్యాప్లో పెద్ద గుట్టను ఎక్కేస్తారంట. ఎట్లా ఎక్కారా వీళ్ళకి కూడా ఎల్లు ఒక్కొక్కటి గాలి ఎగిరేసిందా, ఎల్లు పో 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 అన్నట్టు. నాకు అర్థం కావట్లా, టూ మచ్ అనిపించింది. ఆ వెక్నాన్ని చంపడం కూడా ఏందిరా, ఇంతేనా, దీనికోసమా ఏందిరా, నలుగురిని ఏదో చంపాలంటాడు వాడు, ఇట్లనే ఇట్లా మైండ్లోకి దూరి వాళ్ళ వీక్నెస్ ఏందో కనుక్కొని అలా కాళ్ళు చేతి ఇరగొడితే ఏదో ఈ కలుస్తాయంట. 12 మందిని తీసుకొస్తే ఏదో అయిద్దంట. వై నాట్ 13, వై నాట్ 14, వై నాట్ 9 అంటే ఏంటి, ఏ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఇది ఒకటే దారా, ఇదే వీడి ప్లానా ఫస్ట్ నుంచి. మరి సీజన్ 1లోనే చేయొచ్చు కదా, ఇది సీజన్ 2లోనే చేయొచ్చు కదా. 1, 2, 3 ఎక్స్ప్లోరేషన్ చేసి తర్వాత తెలిగిందా వెక్నా కానీ ఇప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలని. సరే మళ్ళీ చాలా చోట్లండి ముందు వదిలేస్తాం, ఏంటంటే వేరే బాగుంటే కొన్ని వదిలేస్తాం. ఇప్పుడు వాల్యూమ్ 1లో కూడా సీజన్ 5 వాల్యూమ్ 1లో విల్లుగాడిని ఇంకా మన బయర్స్ అమ్మని దగ్గర దాకా తీసుకొచ్చి వెక్నాగా ఇట్లా పక్క దూసేస్తాడు. చంపొచ్చు కదరా ఆడినే, ఎందుకు వదిలేసినావు, నీకు అంత సింపతి ఎందుకు, ప్రపంచం కూల్చే చంపేద్దాం అనుకున్నావు, దొరికినట్టు చంపొచ్చు కదా, నీకు ఇట్లా అంటే చచ్చిపోతారు కదా, చంపడు. ఏంటంటే ప్లాట్ ఆర్మర్ ఇట్లా నడుస్తూనే ఉంటుందండి. ఐ అగ్రీ, స్టీవ్ గార్డ్ వస్తే నేను హట్ అవుతా, అదేదో కామెడీగా అన్నాను. మేబీ నిజంగా సిచ్యువేషన్ డిమాండ్ చేసి పిల్లల్ని కాపాడడం కోసం ఏదో ఒక్క హీరోయిక్ డెత్ ఎవరిదో ఒకరిది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసామండి. అరే అవసరం రా, స్టేక్స్ అంత హై ఉన్నప్పుడు ఎవడన్నా ఎట్లన్నా చావచ్చురా, అంత సరదాగా పిల్లలు పోయి చంపుతుంటే ఇంకేం నుంచి వస్తుంది ఎమోషను. చాలా టాప్ సిరీస్లో చాలా వాటిల్లో చంపాలి అని రూల్ పెట్టట్లేదు నేను. ఆ ప్రాసెస్లో ఒకడన్నా సస్తాడు రా, యుద్ధాలు, ఆర్మీలు, బుల్లెట్లు, ఏలియన్లు ఏదో వస్తుంటే ఒకడు చచ్చిండా, తీసుకొచ్చి ఎవరికి నచ్చిన ఖాళీని తీసుకొచ్చి చంపినాం అంటే ఏంది ఇది. వేరే సీజన్స్లో కూడా అంతే, దే ఆల్వేస్ చికెన్ అవుట్ అండి. ఇప్పుడు వాళ్ళ స్టెప్ ఫాదర్ ఉంటాడు, మన బ్రెయిన్ సంథింగ్ అనే జోక్ ఉంటుంది వాడి మీద, స్టెప్ ఫాదర్, వాడిని చంపుతారు డెమోడాగ్ వచ్చి, ఎందుకు చంపుతుందో తెలియదు, దానివల్ల ఎమోషన్ ఉంటుందో తెలియదు. ఇంకో సీజన్లో సైంటిస్ట్ కానీ రష్యన్ సైంటిస్ట్ కానీ చంపుతారు, అది అంతే. ఎస్ వి ఫీల్ బ్యాడ్, ఆ క్యారెక్టర్ కొంచెం కనెక్ట్ అవుతాం, కానీ అది ఏం పర్పస్ ఉందిరా. ఇక్కడ అంతే, నాన్సీని చంపొచ్చు, జానతన్ని చంపొచ్చు, వేరే ఎవరినన్నా చంపొచ్చు, అంటే ఒక ప్రాపర్ రీజన్తో, ఒక ఎమోషన్ ఉంటుందో కనెక్ట్ ఉంటుంది. ఎవరిని ఏం చేయం, అంతే సేఫ్ గేమ్ ఆడతామన్నట్టు అనిపించింది. చాలా సేఫ్గా కంప్లీట్ చేశారు, చాలా సేఫ్గా ఉన్నారు. ఆ మ్యాక్స్ 2 సంవత్సరాలు పన్నది, అది 2 సంవత్సరాలు పండి లేచి గ్రాడ్యుయేట్ అయిందా. అరే ఏంద్రా, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సర్కాజమ్మా జోకా నాకు అర్థం కావట్లా. ఈ రైటింగ్ ఇట్లుంటే ఎట్లా, చాలా గట్టిగా రాస్తారు. మా వాళ్ళు తురుములు తోపులను లేపిరా పోయిన వీడియోల్లో, బద్నాం అయిపోయినా నేనైతే. నెక్స్ట్ మిలిటరీ మళ్ళీ సేమ్. ఏందిరా మీరు దేనికి వనికిరారా, అది వెళ్ళేదో బోర్డు మీద ప్లాన్ చూస్తుంది, ఓ షిట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే గేట్ బయట వెయిట్ చేస్తారంట, వీళ్ళు వస్తారు, వచ్చినాక అరెస్ట్ చేద్దాము అని. ఇదా నీ గ్రాండ్ ప్లాన్ ముసల్దా, నాకు అర్థం కాదు. నేను అసలు అరే సారా కానర్ అనుకుంటా, తను ఫ్రమ్ టర్మినేటర్ తీసుకొచ్చారు, తను ఎందుకు వచ్చింది, ఆ రోల్ ఏంటి, ఏం స్కోప్ ఇచ్చారు తనకి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మిలిటరీని కాల్చి సంపి దొబ్బితే మళ్ళీ క్యాజువల్గా గ్రాడ్యుయేషన్ సెలబ్రేట్ చేసుకుంటారా. ఆన్ వాట్ వరల్డ్ ఇస్ దిస్ పాసిబుల్ చెప్పండి, నాకు అర్థం కాదు. ఇట్లాంటి చాలా అండి, ఏది పడితే అది. ఏమనంటే ముందు ఒక ఎమోషనల్ సీన్, ఇక్కడ ఒక ఎమోషనల్ సీను, సీజన్ 1లో ఏదేదో కనెక్షన్ పెట్టేస్తాము, అక్కడ ఒక సీన్, ఇక్కడ ఒక సీన్ చూపిస్తాం, నోస్టాలజియా ఫ్యాక్టర్ లేపేస్తాం, కమాన్ మిమ్మల్ని పిల్లలు విండుతామని. ఎస్ సమ్ సీన్స్ ఫెల్ట్ నైస్, కానీ ఓవరాల్ అయితే ఇట్ ఈస్ కంప్లీట్ లెట్ డౌన్ అండి నాకైతే. అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడన్నా ఒక సిరీస్ ఎండింగ్ ఎలా ఉండాలంటే మళ్ళీ చూసే విధంగా ఉండాలి, ఇంకోసారి దాని జోలికి పోద్దురా అన్నట్టు. అరే సీజన్ 4లో ఎంత లేపుతారా మీరు, ప్రపంచం మొత్తం గుడిసిపోయింది అన్నట్టు చూపిస్తారు. ఏమైందిరా ఈడ అంటే ఈ స్టీల్ ప్లేట్లేసి కప్పేసినాం అంటారు. సరే అనుకుందాం, ఇంకా 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 ఎందుకు ఇంత లేపిన దానికి కూర్చొని కొంచెం గట్టిగా రాయొచ్చు కదా, ఆలోచించవచ్చు కదా. పోనీ అయ్యో సీజన్ 3, సీజన్ 4 అయిపోయాక 1 ఇయరే గ్యాప్ ఉంది, 6 monthsే గ్యాప్ ఉంది, చాలా తొందరగా వచ్చారు. లేదు, సంవత్సరాలు దొబ్బించుకున్నారు. పిల్లనా కొడుకులు అందరూ, పిల్ల తల్లులు పిల్ల తండ్రులు అయినారు, అందరు పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. అసలు వాళ్ళు హై స్కూల్ కిడ్స్ అంటే కూడా డౌట్ఫుల్గా ఉంది. ఒక్కొక్కడు ముడతలు వస్తున్నాయి మొహాలకి కొన్ని క్యారెక్టర్స్కి అయితే. మళ్ళీ ఇంత టైం తీసుకొని మీరు ఏం రాసిర్రా, నాకు అర్థం కాదు. ఐఎమ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అండి. ఎమోషనల్ కనెక్ట్ అని ఎక్కడ పెట్టిన షోని ఇట్స్ ఓకే. ఎంత లేపాడు మీకు తెలియదు, మా ఫ్రెండ్స్ దగ్గర అది ఇది అని చాలా ఉంటాయి ఇలాంటి. ఇప్పుడు ఇంకో కొన్ని క్వశ్చన్లు అడుగుతా చెప్పండి. హౌ ఈజ్ 11 more పవర్ఫుల్ దాన్ మన హీరో కాదు, వాడి పేరేంది, హెన్రీ గాడు. వాడు చెయ్యలేనిది, వాడు చెయ్యలేనిది లైక్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. హౌ, ఎందుకు, ఎక్స్ప్లెనేషన్ అని ఉందా, అంతే, దట్స్ ఇట్ అంటారా. ఆల్రెడీ చూపిస్తారు కదా, వీడి బ్లడ్ నుంచి వచ్చిందే వీళ్ళ పవర్, అందరు వీడికన్నా వీకే.
కానీ అంతే సడన్గా అట్లా వచ్చేస్తాయి పవర్స్ అంతే. వేరే వేరే సీజన్స్లో అయితే అసలు గాల్లో దడ ఎగిరేస్తుంది, ట్రైన్ దోసేస్తుంది సీజన్ 2లోనో సీజన్ 3లోనో. ఇక్కడ ఒక ట్రక్ని ఏదో ఇట్లా అంటది అంతే, పోయిందంతా మర్చిపోవాలి మనం అంతే. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చూపిస్తే అది అంతే. ఇప్పటికీ నాకు ఏది ఒక క్లియర్ క్లోజర్ ఇచ్చారో, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారో అనిపించలేదండి. అసలు విల్లుగాడిని ఎందుకు తీసుకెళ్ళాడు, విల్లుగాడిని ఎందుకు తీసుకెళ్ళాడు, విల్లుగాడితో ఏదో టనల్స్ తవ్విచ్చా అంటాడు, ఆ టనల్స్ వల్ల వీడికి ఇప్పుడు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వచ్చింది, తర్వాత ఎందుకు చంపలేదు, ఆర్ అప్పుడే 12 మందో 14 మంది పిల్లలు ఎందుకు ఎత్తుకెళ్ళదు, ఎవరికి ఏం తెలియనప్పుడు తీసుకెళ్ళిపోయి రప్పని చేసేస్తే అయిపోతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు ఆగాడు. వీళ్ళు కొత్తగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసి ప్రిపేర్డ్గా వెళ్ళారంటే లేదు, మరీ అయ్యే కర్రలు అయ్యే కత్తులు వేసుకొని వెళ్తున్నారు. సో ఓవరాల్ ఇంకా తిప్పిందే తిప్పి అండ్ ఒకప్పుడు ఏంటంటే ఒక్కొక్క థియరీ వావ్ అని చెప్పి ఇట్లా సడన్గా కూడా కనుక్కుంటారు, ఐ హ్యావ్ అన్ ఐడియా అది ఇది అని. ఇప్పుడు చెప్తుంటే ఏదో మరీ అతిగా అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఆ డెమోగార్గన్కి ఏదో షాక్ పెడదామని శాంకీ లాంటిది ఒకటి తీసుకొచ్చి స్టీవ్ ఏదో ఐడియా ఇస్తాడు, ఆ ఈ ప్రపంచం వస్తుంది మనం ఏదో చేద్దామని, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు దర్ ప్లాన్ అనిపించిందండి. అంటే వాళ్ళు వేసేదే బొక్కడలో ప్లాన్ ప్లాన్ ఆగుతా అంటే ఇది వెళ్ళి మైండ్లో ఏదో చేస్తుందంట, ఆ చేసినప్పుడు వీళ్ళు వెళ్ళి ఏదో అటాక్ చేస్తారంట. సి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ ఆల్ ద మూవీస్ వాళ్ళు ఏదో ప్లాన్ వేసుకొని వెళ్తారు, ప్లాన్ ఫెయిల్ అయితే అది పక్కా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే విలన్ గాడు ఏం కాసుకొని కూర్చున్నాడా, నేను ఏదో అనుకున్నా ఖాళీ మైండ్, వీడేదో మైండ్ రీడ్ చేస్తాడు, హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అది ఇది అనుకున్నా. ఇది కన్వీనియంట్లీ వాడు అన్నీ మర్చిపోతాడు, అన్నీ వదిలేస్తాడు. వాడు ఏంటంటే ఇట్లా వాడికి తెలుసు, ఇప్పుడు వాడు ఫస్ట్ ఏమన్నా అనుకోవచ్చండి న్యాయంగా, అరే ఇట్లా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు, వాళ్ళు వచ్చి అడ్డంగా బుక్ చేస్తారని. అరే 3-4 సీజన్ల నుంచి నువ్వు ప్లాన్ వేస్తావు, వాళ్ళు చెడదొప్పుతారు, ప్లాన్ వేస్తారు చెడదొప్పుతారు. నీ ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందిరా చెప్పు, పోయి వాళ్ళందరినీ వేసేసాకే కదా నువ్వు ప్లాన్ చేయాలి. లేదా నీ ప్లాన్కి సెక్యూరిటీకి ఏదో ఒకటి పెట్టుకోవాలి, వాళ్ళు వస్తారని తెలుసుగా. హౌ కన్వీనియంట్ ఈజ్ దాట్ చెప్పండి. సరే వదిలేండి, ఇంకా అయితేనే ఉంటాయి. రేపు మళ్ళీ కొత్త లైలా తర్వాత ఎవరు వచ్చారు అనేది చిరంజీవి గారితో సాంగ్ ఉంటుందిగా, ఇంకో సీజన్ వస్తుంది తనుగు పోద్ది మళ్ళీ అంతే. థామస్ షెల్బీ అది కూడా ఒక సినిమా రాబోతుందంట, అది కూడా బిస్కెట్ వేస్తే కష్టం అండి. థామస్ షెల్బీ అంటే గుర్తొచ్చిందా, పీకీ బ్లైండర్స్, దాన్ని కూడా సినిమా రాబోతుంది. అది లాస్ట్ కూడా సీజన్ కూడా చాలా రోజులు అవుతున్నారు, సడన్గా అబ్రప్ట్గా ఎండ్ చేశారు, సినిమా రాబోతుంది, ఇట్లా ఎండ్ ఎవ్రీథింగ్ అన్నారు. హోప్ఫుల్లీ అదన్నా కొంచెం ఎక్సైట్ చేస్తాను అనుకుందాం. చూసిన బాల్పిచ్ మీటింగ్స్ కదమలే వచ్చారు. థ్యాంక్ యూ.